అందుకే నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుంది, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుతుంది. ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది, సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది, ఈ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి. తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు, చదువుకోండి, గొప్పగా రాణించండి. ఇవాళ సత్య నాదేళ్ల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే. చదువు లేకపోతే, సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గొరగాకుండా పోతాం? ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం. చెప్పడానికి బాధగా ఉంది. గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి. ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ. దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది. వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఒకప్పుడు ఒక కుటుంబంలో 4 5 అన్నదమ్ములు ఉండేటోళ్ళు. ఒకరో ఇద్దరు అక్కరకపోయినా 2 3 బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు. ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది. ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే, ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిస అయితే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈ అవకాశాన్ని వాడుకోండి. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి, మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా. ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంటిస్షిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని, మరి ఈరోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు. మీరు దయచేసి మీ ఆర్టీసీలో, ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెంటిస్షిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థినులకు ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ ఇవ్వండి.